సార్ నమస్కారం అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రమణ అండి. రమణ గారు, 2019 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ 10 రోజులు లేవు. అన్ని పార్టీలు బాగా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ తరుణంలో ఫైనల్గా 3 పార్టీల మధ్య చాలా గట్టి పోటీ ఉండే వాతావరణం కనపడుతుంది. ఈ పోటీని తట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు గారు అవుతారని అనుకుంటున్నాను. ఎందుకని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? అతను చేసిన పనుల వల్ల ఏంటంటే ఇప్పుడు పెన్షన్లు అవి ఇస్తున్నారండి. 200, 2000 చేశారు. ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు కదండి, అదొకటి. ప్లస్ వికలాంగులకేమో 3000 దాకా ఇస్తున్నారండి ఒకటి. ప్లస్ పెన్షన్లు కూడా 3000 ఇస్తున్నారు. ప్లస్ అతను చేసిన అభివృద్ధి కానీ కొద్దిగా మొత్తం అంటే అవుతుందని మేము అనుకోవడం ఉన్న దాంట్లో మా బందర్ వరకు విజయవాడ కృష్ణా జిల్లా వరకు బాగా చేశారనేది మాత్రం మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ హైవేస్ కూడా చేశారు బందర్ నుంచి విజయవాడకు. అట్లాగే 214 హైవే కూడా దాన్ని కూడా ఆల్రెడీ 50 to 60% అయిపోయిందండి. అందువల్ల మా వరకు అయితే మేము బాగానే పోర్టు కూడా అనుకున్నంత చేయకపోయినా ముందు వర్క్లు అయితే కొద్దిగా బాగానే 1,25,00,000 పెట్టి కొన్నారు కాబట్టి ఎకరం, దాంతో కొద్దిగా అవుతుందని కూడా జనాలకు నమ్మకం ఉందండి. అందువల్ల ఈసారికి మాత్రం మేము చంద్రబాబుకి అనుకుంటున్నాం. చంద్రబాబు అనుకుంటున్నాం. మరి ఒక్క అవకాశం నాకు ఇస్తే నేను కూడా ఏంటో చూపిస్తాను, ప్రజలకు ఎంతో కొంత మంచి చేస్తానని ఒకవైపు జగన్ అంటున్నాడు, ఒకవైపు పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఎలా ఉండబోతుంది? మేము ఎవరు వాళ్ళు అంటారు, దాని కాదనేది లేదు. మా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు గారు అవుతారనేది మేము అనుకుంటున్నాం. ఈ 4.5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇందాక చెప్పినవి కాకుండా ఇంకేం చేశారు? ఇంకా చేశారంటే ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేటెడ్కి వాళ్ళకి కూడా ఇస్తున్నారు, లోన్ ఇస్తున్నాడు ఒకటి. అట్లా చాలా ఉన్నాయి. ఇంకా అట్లా ఇప్పుడు చాలా స్కీమ్స్ చాలా ఇది వీడియో వాళ్ళకి కూడా ఒంటరి మహిళలకు కూడా ఇస్తాం. అట్లా స్కీమ్స్ కొని చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు మీకు ఏమన్నా అందినయా? మీరు లబ్ధి పొందారు? లబ్ధి పొంది రుణమాఫీలో మేము లబ్ధి పొందామండి. రుణమాఫీ 5 ఇస్తా అన్నాడు కానీ 3 ఇచ్చారు. కాకపోతే 2 కూడా ఇస్తామని అన్నారు. ఇచ్చినందరూ కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. తర్వాత కూడా 2 ఇస్తాం అంటున్నారు కానీ అది కాకపోయినా డ్వాక్రా మహిళలు కూడా లబ్ధి పొందారండి. దానివల్ల కూడా కొద్ది అంటే అతను చేద్దాం అనుకునే అన్నీ అవ్వకపోవచ్చుగా, కొన్ని అయినాయి. ఇప్పుడు 100% అవ్వకపోయినా 60 to 70% అయితే అయిందని మేము భావిస్తున్నామండి. సరే, మీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఈ మజిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది అంటే కొల్లు రవీంద్ర గారు చేసినటువంటి అభివృద్ధి ఎలా ఉంది? ఆయన స్థానికంగా ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ కూడా ఎలా చేశారు అభివృద్ధి? దానికే చెప్తున్నామండి. మేము అనుకున్న దానికి రీచ్ అయ్యామనుకుంటున్నాం అందరం ప్రజలు. నా అభిప్రాయం కాదు అది ఉన్నదా, కానీ కొందరికి అందకపోవచ్చు, కొందరికి కొన్ని చేయలేకపోవచ్చు. అందరూ అన్నీ చేయలేరుగా. దానివల్ల అయితే రవి గారు మాత్రం 180% మాత్రం సక్సెస్ అండి. కరెక్టే. ఇప్పుడు అది అంటే చాలా డబ్బుతో వ్యవహారం. ప్లస్ ఇప్పుడు ల్యాండ్ రావాలి, అతను ఎవరో మన నవయుగ అతనేమో నాకు ల్యాండ్ అతనికి ఇస్తే అతను ఇవన్నీ ఉంటాయి కదా ప్రాసెస్. ఇప్పుడు ఇస్తా అంటున్నారు కాదు, 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మనం అనుకుంటున్నాం, కానీ ఆచరణ చేసే టైం పడుతుంది కదా. ఇప్పుడు రిలేటెడ్ విత్ రైతులు విలేజ్ వాళ్ళతో మనం ఉంటాం కదండి. దానివల్ల కొద్ది ఇద్దరికి కలుస్తాం, కొద్ది టైం పట్టింది. ఒకసారి 33,000 అన్నారు, ఒకసారి 1,00,000 అన్నారు. దాన్ని తప్పించి కాదండి 6,000 వరకే పోర్టుగా అని చెప్పి దాని వరకు చేసుకుంటూ వెళ్ళారు. అందులో భాగంగా 10 లక్షలు పెట్టి కొన్నాం, ఇచ్చారు. 40 లక్షలు కూడా ఇచ్చి కొన్నాయి కూడా ఉన్నాయి. అందువల్ల అవుతుందని మేము అనుకుంటున్నాను. సరే, మీ నియోజకవర్గానికి ఈసారి టఫ్ పోటీ ఉండే వాతావరణం కనపడుతుంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ పేరు నాని గారు, కొల్లి రవీంద్ర గారు. ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండి ఫైనల్గా ఇక్కడ ఎవరు విన్ అయ్యే అవకాశం ఉంది? ఎక్కువగా అయితే రవి గారికి గెలుస్తారని మేము అనుకుంటున్నాం అండి. స్టేట్లో చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నాం. పక్కా డౌట్ లేదండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేం పేరు సార్? తులసి రత్నాకర్ గారు, మీరు చూస్తున్నారు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో అన్ని పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. ఫైనల్గా ఏ పార్టీ విన్ అయ్యే అవకాశం ఉంది? ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? మా మనసుకైతే ఇక్కడ పేరు నాని గారు, పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అలాగా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏం లేదనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి ప్రభుత్వాలు నిధులు తెచ్చుకుని నేను చేశాను చెప్పుకున్నాడు. ఆయన ఇక్కడ పోర్టు భూముల్లో అందరినీ సఫర్ చేశాడు. రోడ్లు వేసినేమో కేంద్ర పాలితం, పోర్టు వేసేది కేంద్రం. కానీ చంద్రన పథకాలు, చంద్రన రోడ్డు, చంద్రన బియ్యం అని చెప్పి అన్నాడు. ఇచ్చే రేషన్లో 9 రకాలు 8 రకాలు పీకేశాడు. ఒక రకం ఇస్తాడు. ఈ 3 నెలలు బట్టి కొద్దిగా ఇస్తాం రమ్మన్నాడు. ఆడవాళ్ళకేమో డ్వాక్రా మహిళలు మోసం చేశాడు. పొదుపు పేరు మీద దాచుకున్న 100 రూపాయలు కూడా అతను లాగేసుకుని మళ్ళీ రిటర్న్గా ఇలా గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చి పుష్పం 5 ఏళ్ళ మట్టి కనపడిన అప్పచెల్లి కూడా లాస్ట్ 3 నెలల ముందు కనపడి 3,000 కూడా వాళ్ళ డబ్బుల్లోంచి తీసి వాళ్ళకిచ్చి మబ్బిలో పెట్టి ఓట్లు ఎంచుకోవాల్సి వస్తున్నాడు. ఇక్కడ కొల్లు రవీంద్ర గారు అంటావా వ్యక్తిగతంగా మంచోడు, కానీ చేతకాని పని. సీఎం గారు అమాయకులందరినీ ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న సీఎం గారు అమాయకులను తీసుకుని చేతిలో పెట్టుకుని
నేను ఆడమంటే మీరు ఆడండి, నేను చెప్పినట్టు మీరు చేయండి, అంతవరకు కానీ మీరు మనోరెప్పితే గీయలేదు. రవీంద్ర గారు అంటే వ్యక్తిగతంగా మంచాడు, దానికి వచ్చుకుంటాం. ఎవరైనా సరే 100 మంది చెప్పొచ్చు, కాకపోతే ఆయన చెప్పినట్టు చేయగలిగింది ఏం లేదు కాబట్టి సీఎం గారు చెప్పినట్టు చేయాలి కాబట్టి సీఎం గారు చెప్పినట్టు చేస్తాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్న మినిస్టర్లు అందరూ కీలుబొమ్మలా ఉన్నారంటారు. చంద్రరాజప్ప కీలబొమ్మ, నారాయణ కీలబొమ్మ, వీళ్ళంతా ఉంది బిడ్డ దద్దమ్మలో వేస్ట్. రవీంద్ర గారు ఉన్నారు, అమాయక మహారాజు, ప్రయోజనం లేదు. ఆయన ఏం చెప్తే అక్కడ సంతకం పెట్టాలి, ఎక్కడ పెడితే అది చేయాలి. మరి 4.5 ఏళ్లలో రవీంద్ర గారు ఈ మచిలీపట్నం నియోజకవర్గాన్ని ఏం చేయలేదని అనుకుంటున్నారా మీరు? బీచ్ డెవలప్మెంట్, మున్సిపాలిటీ డెవలప్మెంట్ అని చెప్పేసి అధిక రేట్లో పక్క వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి 70% ఏమో తిని 30% వర్క్ చేశారు. ఇంకేం కావాలి? ఈ 4.5 ఏళ్ళు అవే జరిగినాయి. ఏం లేదు. ఎవరికైనా డబ్బులు వచ్చిందని చెప్పి అందబడితే లెక్కైతే అది అబొంత కల్పన. మనసు చంపుకుని పైకి మాట్లాడుతున్నారు కానీ తెలుగుదేశం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రైతులు, ఉద్యోగస్తులు జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తున్నారు. ఒకళ్ళు జాబ్ వేశారని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్తో ఒక్క మాట చెప్పించండి, పలానా డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ వేశారని జీతాలు పర్మిట్ వస్తారని చెప్పి ఒక్క డిపార్ట్మెంట్ చెప్పించండి. ఈ ఉద్యోగాలు ఖాళీ అని 60,000 దాటినట్టు ఇదో అవుతారు కదా, రిటైర్డ్ అవుతారు కదా, ఆ ఏరియాలో మళ్ళీ ఎవరైనా కొత్త అలాట్మెంట్ చేశారా? లేకపోతే ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుని 20,000 వాళ్ళ జీతాన్ని 6,000 ఇచ్చి వాళ్ళని నరకం చూపించి ఉద్యోగాలు చేసుకుంటున్నారా? అది ఒకసారి వెళ్ళి ఏ డిపార్ట్మెంట్ వేస్తారో ఒకసారి. అంటే ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏం లేదంటారు మీరు? 70% నాకు కొడుక్కి, చుట్టాలకి పొలాలు తినేసి అక్కడ రాజధానిలో పొలాలు తీసుకుని అన్ని కాజేసే కార్యక్రమంలో ఉన్నాడే కానీ పబ్లిక్ చేసింది ఏదని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు అంటే చెప్పనండి. సరే, మీరు జగన్ కావాలని కోరుకుంటున్నారు. జగన్ వస్తే ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారు? మార్పు ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఇంకో 60% మేలు చేస్తాడు. ఇప్పుడు అందరూ చదవాలని తిడుతున్నారు. ఇవాళ నువ్వు తినేసావు, నీ అబ్బాయికి భూమిని ఇచ్చావు, మీ చుట్టాలకు భూమిని ఇచ్చావు, అక్కడ అపార్ట్మెంట్లో అగ్రిగోల్డ్ సెటిల్మెంట్ చేస్తా అని చెప్పేసి 1,00,000 లోపల వాళ్ళకి 5,000, 2,000 ఇస్తే వాళ్ళకేం వస్తుంది? అగ్రిగోల్డ్కి ఉన్న ఆస్తులన్నీ పంచితే అమ్మితే 10 times వస్తుంది, 100 times. ఇవాళ ఉన్న రేటుని బట్టి 100 times వస్తుంది. కానీ ఇవ్వాల్సింది అసలు ఇచ్చామని చెప్పేసి అగ్రిగోల్డ్ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా నేను సెటిల్మెంట్ చేస్తాను 10,000, 5,000, 5,000 ఇస్తే ఎంతవరకు వాళ్ళ సెటిల్మెంట్ అవుతుంది? ఇప్పుడు జగన్ గారు మీరు కోరుకుంటున్నారు, జగన్ గారికి మీరు మద్దతు తెలుపుతున్నారు. సరే, ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే అయితే బాగుంటుందో మీరు అనుకున్నారు? ఫైనల్ పేరు నాని గారు అవుతారు, పేరు నాని గారు పక్క అవుతారు. అంటే ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనపట్లేదు ఇక్కడ? పోటీ ఇచ్చిన లాస్ట్ టైంకి చాలు పక్క పేరు నాని గారికి పక్క. అదేంటంటే జనసేన వల్ల తప్పడద్దు. ఓకే, మరి ఇప్పుడు స్టేట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ వస్తారు పక్క. మీరు ఎవరికైతే మద్దతు పలుకుతారు? జగన్కి. పవన్ తెలుగుదేశం కుమ్మక్కై చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రాజకీయాలు అంత బట్టబయలు అయిపోయింది కాబట్టి నేను సిబిఐ బయటకు వచ్చారు పవన్ దగ్గర నుంచి. అలాగే వాళ్ళందరినీ ఎవరు నమ్మరు కాబట్టి జగన్ పట్టణకర్తకి ప్రజలు ఎదురు చూస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీని గారు, చూస్తున్నారు మీరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. 2019 ఎలక్షన్స్ వచ్చేసి మా అంటే 10 రోజులు లేదు, అన్ని పార్టీలు తలబడే పరిస్థితి ఉంది. మ్యాక్సిమం 5 పార్టీలు, అందులో 3 పార్టీలు బాగా గట్టిపోటీ ఉంది. ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు చూస్తుంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడలేదని కొంచెం ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్ర రాష్ట్రానికి? మన ఆంధ్ర రాష్ట్రానికి మన నారా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటేనే మంచిదండి. ఎందుకని అంటున్నారు అలాగా? ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గెలుపుతున్నారు? ఆయన ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం గల మనిషి. ఇప్పుడు జగన్ ఉన్నాడు, అనుభవం లేదు. జగన్ ఉన్నాడు, అనుభవం ఏం లేదు. ఏం చేస్తాడండి వచ్చి? ఏం చేస్తాడు అంటే నేను నవరత్నాలు అనేది పెట్టాను, నా నవరత్నాలు కనుక మీ జనాలకు నేను అందించకపోతే రాజకీయంగా నేను సన్యాసం తీసుకుంటాను, ఈసారి నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు జగన్. అంటే నవరత్నాలు అసలు ఏంటో కూడా తెలియదు కండి ఆయనకి. నవరత్నాలు ఎవరైనా వాళ్ళు ఉన్నారు కదా ఆయన వెనక, ఆ 9 మంది నవరత్నాలు తప్ప ఈ నవరత్నాలు ఏముండదు. వచ్చిన ప్రజలకు ఏముండదు. చంద్రబాబు నాయుడు రావాలి, మంచి అనుభవం ఉంది ఆయనకి, మంచి ఒక 50 ఏళ్ళ సీనియారిటీ ఉంది రాజకీయంలో. వాళ్ళ మెయిన్ మన ఆంధ్ర తెలంగాణ విడిపోయామండి, మన లోటు బడ్జెట్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ ప్రతి ఎంప్లాయీకి వాళ్ళ జీతం పడుతుందంటే ఆయన పుణ్యమే, చంద్రబాబు నాయుడు పుణ్యం. వాళ్ళు ఎవరికి ఒక నెల మాకు డిఏలు కూడా పడినాయండి, మాకు డిఏ కూడా వేసాడు. ఇంత లోటు బడ్జెట్లో కూడా ఆయన చేస్తున్నా అంటే ఆయన పుణ్యం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజాశాంతి పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్ ఇంత పోటీని తట్టుకుని ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీ? అంటే ఎవరన్నా చదువుకున్న వాళ్ళు కానీ, నాలెడ్జ్ ఉన్నోళ్ళు కానీ ఎవరన్నా అయితే మన చంద్రబాబు నాయుడు కోరుకుంటారండి. ఎందుకంటే మనం ఆంధ్ర డెవలప్ అవ్వాలి. వాళ్ళ రాజధాని ఎంత కడుతున్నారండి, వాళ్ళ పోలవరం ఏంటండి, పోలవరం ఉంది. మాకు పులిచెంతలు కానీ లేకపోతే మా కింద చుక్క నీరు వచ్చేది కదండి, ఒక ఆయకట్టు కానీ ఒక ఎకరం పొలం కానీ తడిసేది కదండి వాళ్ళ మాకు వాళ్ళ పులిచెంతలు కానీ లేకపోతే
చుక్క నీరు కిందకు వచ్చేది కదండి. ఎందుకంటే అక్కడ తెలంగాణ వాళ్ళు మొత్తం ఆపేశారు. పట్టిసీమ లేకపోతే మాకు కింద చుక్క నీరు వచ్చేది కదండి. మా రైతులందరూ ఆత్మహత్యలు చేసుకొచ్చేది. ఎవరికి అటు తెలంగాణ అటు చేసుకునే వాళ్ళు ఇప్పుడు మేము చేసుకొచ్చేది. వాళ్ళ పట్టిసీమ నుంచి నీరు వస్తుందంటే వాళ్ళు 24 hours మాకు నీరు అందుతుంది. ఈ పట్టిసీమ అనేది ఒక అభూత కల్పన, ఇదంతా పెద్ద ఉపయోగపడే ఒక వ్యవహారమే కాదని చెప్పేసి ప్రతిపక్షంగా జగన్ వాళ్ళు విమర్శించడం జరుగుతుంది. మరి జనాలకు ఉపయోగం లేని చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటారు. ఉపయోగం లేని వాళ్ళ మాకు వాళ్ళ మాకు పంట కూడా పెరిగిందండి. అంతకుముందు 50 బస్తాలు అందులో ఒక్కొక్క పంట ఉండేది. వాళ్ళు 2 పంటలు మాకు 40 బస్తాలు పండుతున్నాయి వాళ్ళ పట్టిసీమ వలన. మా ఏరియా అంతా వాటర్ రాని, అదే మాకు తెలంగాణలో అక్కడ ఆపేస్తారు. వారు రావు. మాకు నాగార్జున సాగర్, శ్రీశైలం వాళ్ళు పైన ఉన్నారు, మేము కింద వాళ్ళం. మాకు ఎకరం పొలం కూడా పండదు వాటర్ లేకపోతే. మేము వలసలు వెళ్ళాలి. ఇక ఆయన పుణ్యం వాళ్ళ పంటలు పండుతున్నా వాళ్ళు ఏమైనా ఉన్నా ఆయన ముందు చూపుతో దూరదృష్టితో పట్టిసీమ తేని ఇంకా మళ్ళీ 2-3 ఏళ్ళు పోలవరం కూడా పూర్తవుద్ది. మాకు కావాల్సిన నీరు, పంట, మా రైతులు బాగుంటే అందరూ బాగుంటాం. ఆయన అనుభవం గలవాడు, ఆయనే రావాలి మాకు. ఓకే, సరే. మీ నియోజకవర్గాన్ని తీసుకుందాం, మచిలీపట్నం నియోజకవర్గాన్ని. ఎలా ఉంది ఈ 5 ఏళ్లలో? ఇక్కడ కొల్లు రవీంద్ర గారు స్థానికంగా ఎమ్మెల్యే అండ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఎలా చేశారు ఇక్కడ అభివృద్ధి? బాగానే చేశారండి, బాగానే ఉంది, బాగా చేశారు. అలా చేశారు, బాగా చేశారు. మీరు వాటర్ సమస్య ఎక్కువ ఉన్నట్టు మచిలీపట్నంలో ఉంటుందంటే కొద్దిగా మాకు మా చిన్నప్పటి నుంచి ఒక 25-30 ఏళ్ళ ఇంకా 50 ఏళ్ళ నుంచి మాకు స్టోరేజ్ ట్యాంకులు 2 ఉన్నాయండి మచిలీపట్నం. ఇప్పుడు 13 ట్యాంకులు తవ్వుతున్నారు. ఆల్రెడీ పని పూర్తి అయిపోయింది, దగ్గరికి వచ్చేసిందండి. మామూలు సమ్మర్ ట్యాంక్. మాకైతే ఒక్కరోజు వాటర్ ఫిల్టరేజ్ అయితే ఒక పూట కూడా రావండి. 2 రోజులు ఫిల్టర్ అయితే ఒక పూట వస్తాయి. ఆ ఫిల్టరేజ్ కూడా కడుతున్నారని మా కొల్లు గారు చెప్పారు మొన్న మీటింగ్లో. అది కూడా అయితే సంతోషం మాకు. అంటే మా ఎప్పుడో పాత 40-50 ఏళ్ల కింద అయ్యే కానీ జనాభా పెరగనే, లేకపోతే దాన్ని తగ్గ అది లేదండి ఇక్కడ. దాని ఫైనల్గా సార్, ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్రానికి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటున్నారు? అంటే పైనగా మాకు కొల్లు రవి గారు వస్తే బాగుంటుందని. ఎందుకంటే అతను యువత, మాకు చాలా పనులు తెలుసు. అతనికి బాధలు, స్థానికుడు, మాకు బీసీ మనిషి అయినా బాధలు తెలుసు అతనికి. మాకు కొల్లు రవి వస్తే బాగుంటుంది, పైన చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీ మద్దతు ఎవరికి ఇస్తారు? మేము కొల్లు రవికి ఇస్తాం. మీ ఓటు కొల్లు రవికి వేస్తాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.